మధుమేహం ఈ మాట వినగానే ఎంతటి వారికైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎందరినో పట్టి పీడిస్తోంది. అయితే చక్కెర వ్యాధికి చుక్కలు చూపిద్దామంటూ మధుమేహంపై పోరాటానికి నడుం బిగించిందో వైద్యురాలు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శారద చేస్తున్న ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైద్యురాలు శారద 30 ఏళ్లుగా స్త్రీ వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్నారు. శారద సర్వీస్ సొసైటీ పేరుతో 24 ఏళ్లుగా వైద్యారోగ్యంపై అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్త్రీలలో పెరుగుతున్న మధుమేహ తీవ్రతను ఆమె గుర్తించారు. 2011 నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం, మూడో ఆదివారం తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల ద్వారా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తులకు మందులందిస్తున్నారు. అలాగే వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది తెనాలి పరిధిలోని 25,000 మంది పొదుపు మహిళల్లో మధుమేహంపై చైతన్యం తెచ్చారు. పురపాలక సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కార్యక్రమ విస్తరణకు 300 మంది కార్యకర్తలతో ఆరోగ్య సైన్యాన్ని శారద ఏర్పాటు చేసుకున్నారు. డిసీజ్ ప్రివెంటివ్ కమ్యూనిటీ ఆఫ్ తెనాలి పేరిట ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని సేకరించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ముందస్తు పరీక్షల ద్వారా మధుమేహాన్ని అంచనా వేస్తూ వ్యాధి రాకుండా చైతన్యవంతం చేస్తున్నారీ వైద్యురాలు. 6 నెలల కాలంలో 2,000 మందికి పరీక్షలు నిర్వహించి 850 మందిలో వివిధ సమస్యలు గుర్తించారు. 400 మందికి మధుమేహం ఉన్నట్లు వెల్లడైంది. తొలి దశలోనే గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రం కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఏర్పడింది. షుగర్ వ్యాధిపై తన పోరాటం కొనసాగుతుందని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని చెబుతున్నారు శారద. మరీ ఎక్కువగా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అలాగే బాలికల్లో ఎక్కువ పీసీఓ వస్తుంది. ఈ పీసీఓ తర్వాత ముందుగా వాళ్ళు డయాబెటిక్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని దీన్ని చాలా ఎక్కువగా తీసుకెళ్ళాలి ప్రజల్లో. కానీ దాదాపు మేము 6 మాసాల క్రితము డీపీ కాట్ అంటే డిసీజ్ ప్రివెంటివ్ కమ్యూనిటీ ఆఫ్ తెనాలి అని ఒకదాన్ని ఆరంభించానండి. అది శారదా సర్వీస్ సొసైటీ దానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంది. తెనాలి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా అసలు షుగర్ వ్యాధి అనేది ఎవరికి లేకుండా తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో మేడం గారు నిర్వహించారు. గతంలో కూడా ఈ షుగర్ వ్యాధి మీద ర్యాలీలు అన్ని కూడా నిర్వహించారు. ఏదో మనం ఓపీ చూస్తున్నాము, మందులు ఇస్తున్నాము, పంపించేస్తున్నాము అని కాకుండా కూడా ఈ వ్యాధి అనేది నివారణ మనకి రాకుండా ఎలా ఉండాలి, ఈ ముందు తరాలకి వాళ్ళకి రాకుండా మనం ఎలా చూసుకోవాలి అనేది ఆవిడ ముఖ్య ఉద్దేశం. ఆవిడ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అండగా నిలుస్తున్న డాక్టర్ శారదా సేవా నిరతికి వ్యాధిగ్రస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆమె పడుతున్న తపన అద్భుతమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పొద్దున్నే లేచి డాక్టర్ గారు చెప్పింది, క్యాంప్ పెట్టిన కానించి నేను వస్తున్నాను. డాక్టర్ గారు చెప్పింది ఈ విధంగా చెయ్యండి అమ్మా, నాకు షుగర్ తగ్గిద్దానని. నాకు అన్ని జబ్బులు తగ్గిపోయినాయి. షుగర్ కూడా ఇప్పుడు నార్మల్లోకి వచ్చేసింది. నాకు ఏం బాధ లేదు. మేము నా 6 ఏళ్ల నుంచి షుగర్ నాకు ఇక్కడ రాబట్టి నా 6 నెలల నుంచి వస్తున్నాను. 6 నెలల నుంచి వచ్చిన కానించి తగ్గుముఖంగా క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 140కి వచ్చింది. అంటే ఎక్సర్సైజ్ చెబుతున్నారు, ముందర ఆహార నియమాలు చెబుతున్నారు. దానివల్ల కంట్రోల్లోకి వచ్చి నాకు షుగర్ 9 సంవత్సరాల నుంచి ఉంది. వేరే హాస్పిటల్లో చాలాసార్లు చూపించుకున్నాను. 300-350 ఉంటుంది కానీ తగ్గుతుల్లా. శారదా డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా పిల్లల వల్ల ఇప్పుడు నాకు పోయిన నెలలో 130కి వచ్చింది, ఈ నెలలో 160కి వచ్చిందండి. అది టిఫిన్ చేసినా కూడా అది బాగా కంట్రోల్ అయింది. ఇక్కడికి వచ్చినాడ 5 సంవత్సరాల నుంచి నాకు షుగర్ వచ్చింది. విడిగా వాడినా కానీ ఇక్కడ ఇస్తున్నారనేసరికి వచ్చాము. మాకు ఇక్కడికి వచ్చినాక చాలా కంట్రోల్ అయ్యి మాకు ఆరోగ్యం బాగుంది. చక్కగా మా పని మేము చేసుకుంటున్నాము. మాకు చాలా పనికి వచ్చినట్టుగా బాగుంది. శారదా సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానించారు.